సోనియా, రాకేష్ మాస్టర్ చెప్పిన దానికి క్లారిఫై ఇవ్వచ్చు కదా మాస్టర్, మేము చాలా హర్ట్ అవుతున్నాం మిమ్మల్ని అన్నారు. సోనియా అంటే ఏమని చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే యూట్యూబ్లో వచ్చే అన్నీ చెప్పే అన్ని నిజాలు అయిపోతే, యూట్యూబ్లో ఉండే అన్ని నిజాలు అయిపోతాయి. అంటే ఆయన చెప్పిన అన్ని నిజాలు రాకేష్ మాస్టర్ గారు కరెక్ట్గా నిజాలు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానండి. అది అంటే ఆ విషయంలో అయితే అంటే చాలామంది అడుగుతున్నారు వచ్చి మాట్లాడచ్చు కదా, చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. నాకు ఇష్టం లేదండి. అంటే ఆయన ఒక గురువు స్థానంలో ఉన్నారు, గురువు స్థానంలో ఉండి అలా అబద్ధాలు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదండి. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇదన్నా చెప్తున్నాను. అంటే చాలా బాధాకరమైన విషయం అండి. చాలామంది ఇంటర్వ్యూ ఉన్నారు, అవసరం లేదండి. ఆయన బ్యాడ్ చేయదలుచుకోలేదు నేను. మా భార్య ఇది పునుగులు బజ్జీలు ఇడ్లీలు అమ్ముకున్నారంట. మరి మాస్టర్ గారు ఎప్పుడు చూశారు పునుగులు బజ్జీలు అమ్ముకోవటం, నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అది ఎంత బాధ అంటే తను 2-3 days భోజనం కూడా చేయలేదండి. ఎందుకు ఆ మాట నేను వెళ్ళి అడుగుతాను, వద్దొద్దు అడగద్దు మాస్టర్ గారు కదా బాగోదు అంటే, సరే నేను వెళ్ళి కేసు పెడతాను అంటే మా పక్కింటి వాళ్ళు కేసు పెడతాను తీసుకెళ్తానంటే వద్దండి వద్దు. మా మిస్సెస్ అన్నారు వద్దు కేసు అయ్యేం వద్దండి అన్నారు. నేనే వెళ్ళి అడుగుతాను అన్నారు. కానీ నేనే వద్దు, ఎందుకు అంటే నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆయన మనసాక్షికి తెలుసు అండి, దేవుడికి తెలుసు. ఇది మాకు ఇంకో విషయం, మాకు భోజనాలు పెట్టారంటున్నారు. అంటే తిండి పెట్టి పోషించామండి. తిండి పెడతానికి ఏంటండి, మాకు ఎవరికి తినడానికి లేదు, ఆయనకి లేదు మాకు లేదు తినడానికి. ఆయనే తిండి పెడితే మేము దొంగచాటు ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం, దొంగచాటు ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం అంటే చాలా బాధతో చెప్తుందండి ఇది. మేము ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి కొంచెం బియ్యం ఉంటే మాస్టర్ గారికి వండి పెట్టి చేసి మేము ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి అక్కడ దొంగచాటుగా తినేసి ఆ స్వీట్స్ ఏమైనా ఉంటే ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అలా చేసాం. అవన్నీ అవి చెప్పకుండా ఆయన అంటే ఏ అబద్ధాలు చెప్తున్నారు, నాకంటే సంబంధం లేకుండా చెప్తున్నారండి. నాకు అదొకటే చాలా బాధ వేస్తుందండి. నిజాలైతే చెప్పమనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజాలైతే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. నేను సాంగ్స్ ఇప్పించాను, నేను తిండి పెట్టానంటే మాస్టర్ గారు ఏ సాంగ్ ఇప్పించారండి నాకు చెప్పమనండి. ఎవరు టాలెంట్ లేకుండా ఎవరు పైకి రాలేరండి, ఎవరు టాలెంట్తో వాళ్ళు వస్తారు. అంటే ఒకరు ఇప్పించారు ఒకరు చేస్తారు, అది చాలా తప్పండి. నాకు ఇంతవరకు మాస్టర్ గారు ఒక్క సాంగ్స్ ఇప్పించలేదు, మాస్టర్ గారు వల్ల కూడా నాకు ఒక్క సాంగ్ కూడా రాలేదండి. కానీ ఎప్పటికీ ఆయన నాకు గురువే, ఎందుకంటే నేను ఆయన దగ్గర అసిస్టెంట్ చేశాను కాబట్టి. ఆయన దగ్గర నేను నేర్చుకున్నానండి, క్లాసికల్ నేర్చుకున్నాను రాకేష్ మాస్టర్ గారి దగ్గర. జిమ్నాస్టిక్స్ నేర్పించేవాళ్ళు, ఆ టైంలో నాకు బ్యాక్ పెయిన్ అయి వచ్చిందండి, ముద్రలు నేర్పించేవాళ్ళు. ఇన్స్టిట్యూట్లో కూడా అంటే తిండి పెట్టానని అన్నారు. అంటే నాకు చాలామంది ఆయన తిండి పెడితే ఇలాగ అంటే సీనియర్ డాన్సర్స్ తెలిసిన వాళ్ళకి అందరూ చెప్తున్నారండి, ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా, మీరు అంత చేసి పెట్టారు కదా మాస్టర్ గారు. కానీ సీనియర్ డాన్సర్స్ తెలుసు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఉండేవాళ్ళు తెలియని వాళ్ళు ఏంటంటే ఏంటి మీరు అలా చేశారు పాపం తిండి పెట్టారు కదా మాస్టర్. మేము కష్టపడ్డామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులో ప్రాక్టీసులు చేసి, మామూలు ప్రాక్టీస్ కాదు, నైట్ వరకు చేసి ఆయన ఆఫీసులకి అటు ఇటు వెళ్తే ఆయన వచ్చిన తర్వాత మేము వండి పెట్టి మేము తిండి పెట్టి మేము క్లాసులు చెప్పి చేస్తే. ఇంకోటి ఇంతవరకు నేను షూటింగ్స్ చేసిన పేమెంట్లు నాకు 2 పేమెంట్లు వస్తాయండి, డాన్సర్ పేమెంట్ అసిస్టెంట్ పేమెంట్. నాకు మ్యారేజ్ అయ్యే వరకు ఒక 5 పైసలు నేను తినలేదండి, తీసుకొని ఇంటికి పంపించలేదు, నేను బట్టలు కొనుక్కోవాలా. ఏమన్నా బట్టలు ఉన్న అమ్మ నేను ఊరి నుంచి పంపిస్తారంతే. 2 పేమెంట్లు మాస్టర్ గారికే ఇచ్చేవాడిని అండి. అంటే మాస్టర్ గారికి ఇన్ ద సెన్స్ ఇన్స్టిట్యూట్కే ఖర్చు పెట్టేవాళ్ళం. బోర్బండ్లో మాస్టర్ గారు ఇల్లు కడతారు దానికి కానీ ఇన్స్టిట్యూట్లో ఉండేదానికి కానీ ఇవే చేసి చెప్పాం. ఇంకోటి ఏంటంటే చెప్పారు బోర్బండ్లో ఫ్లోర్ కడుతుంటే ఒక ఫ్లోర్ నీకు ఇస్తాను శేఖర్, ఒక ఫ్లోర్ సాంబశివరామయ్యకి ఇస్తాను, ఒక ఫ్లోర్ నేను తీసుకుంటాను అలా అన్నారు. అది మేము అడగలేదే, మాకు ఇవ్వలేదు, మేము అడగలేదు. ఆయన హ్యాపీగా ఉంటే చాలు ఎక్కడైనా, ఎవరు పర్సనల్స్ వాళ్ళకుంటే. కానీ ఇలా వచ్చి చెప్పడం వల్ల చాలా ఇదండి. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే నేను చెప్తే ఆయన బ్యాడ్గా ఉంటుంది. సారీ, చాలా ఎమోషన్ అయినట్టుందండి, చాలా సారీ అండి. ఏమైందిరా? ఏమవడం ఏంటి కొత్త బట్టలు అని చెప్పి చిరుగుపోయిన బట్టలు ఇస్తావా? చూడు ఎలకలాలు కొట్టేసినాయో. ఈ బట్టలు మా పాలేరు గారు కూడా వేసుకోడు. ఆడికి మొన్న పండక్కి పొద్దురు గద్దరు కుట్టించారు. ఎరా 1000 రూపాయలండి. రే అది ఎలక కొట్టేసిన ప్యాంట్ కాదురా, దాన్ని టోన్ జీన్ అంటారు, సిటీలో ఫ్యాషన్. ఎలక్కోరు చెప్పుకో, ఎలకలు కొట్టేసిన బట్టలు ఇన్ని వాడు ఎరిపప్పు అయితే ఇందిరాగాంధీ నా మేనత్త అన్నాడంట. నీ ఇలాంటి వాడు అని తినగరా బాబు, నీకు దండం పెడతా.